నా పేరు దినేష్ కుమార్ అన్న. దినేష్ కుమార్ ఏం చేస్తావు? నేను సివిల్ కాంట్రాక్టర్. సివిల్ కాంట్రాక్టర్. ఎట్లా ఉన్నాయి మంచిగా టెండర్లు పడుతున్నాయా? గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి పైసలు? గవర్నమెంట్ మొత్తం ఆగమైంది. ప్రభుత్వం ఎట్లుందంటే బరివాతల బజార్లో నిలబెట్టిన పరిస్థితి ఇలా ప్రతి ఒక్కరి నోట అదే ఉంది. చెప్పు తీసుకొని కొడతా అంటారు ప్రతి ఒక్కరు. పక్క బీఆర్ఎస్ పార్టీ అన్న నోట్ల మాట చెప్తే ఇలా బీఆర్ఎస్ అని అంటారు, ఉన్నది ఉన్నట్టు చెప్తే బీఆర్ఎస్ అంటారు, కడుపులో నొప్పి లేస్తుంది అంటే బీఆర్ఎస్ అంటారు. వాస్తవాలు మాట్లాడుకోవడానికి పార్టీకి సంబంధం ఏందన్నా? నేను తెలంగాణ వాదిగా, నేను ఈ సమాజంలో ఈ సమాజంలో నేను పుట్టిన వ్యక్తిగా నేను ఇవాళ చెప్తున్నా అంతే. తెలంగాణ వాదిగా, తెలంగాణ ఉద్యమకారునిగా ఈ విగ్రహం బాగుందా? ఇప్పుడు కొత్త వచ్చిన విగ్రహం పడుతుంది మనసుతో అన్న. వాస్తవానికి ఒక ప్రతీక. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసుకున్నా, కర్ణాటక స్టేట్ చూసుకున్నా, భారత మాతను చూసుకున్నా, మన భారతదేశంలో మాతని గౌరవించుకోవడం, మన తల్లిని ఎట్లయితే గౌరవించుకుంటామో ఆ విధంగా గౌరవించుకునే సాంప్రదాయం మనది. మన ఇళ్ళ తల్లిని ప్రతిరోజు వజ్రాలు వైడూరాలు వేసుకుంటాం, నెక్లెస్ వేసుకుని అమ్మ తిరుగుతుందా అని కాదు. ఒక ప్రతీక గౌరవించుకునే విధానానికి, ఒక సాంప్రదాయాన్ని ఉట్టి పట్టినట్టు మనం ఒక ట్రెడిషన్ చూపెడతాం. ఆ ట్రెడిషన్ విధంగా ఇలా అయ్యో కేసీఆర్ కిరీటం పెట్టిండు, నేను కిరీటం తీసేస్తా, కేసీఆర్ పెన్ను పెట్టిండు, నేను పెన్సిల్ ఎరగొడతా, ఈ చిల్లర రాజకీయాల్లో చిల్లర వ్యవస్థ ఇవాళ ముఖ్యమంత్రి ప్రదర్శిస్తున్నది నిదర్శనం. ఇవాళ ప్రతి ఒక్క జనాలు ప్రతి ఒక్కరు చూసుకొని చెప్పు తీసుకొని కొట్టే పరిస్థితి ఇక ఉన్నది, ముందు ముందే ఉన్నది. ఇవాళ ప్రతి ఒక్కరు ఆ విధంగా ముందుకు పోతురు. అంతేనా? ఇప్పుడు మార్పులు చేర్పులు మార్పు అన్న. ఒకటి ఏంటంటే అన్న, వాస్తవానికి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి ఏదైతే బట్టవాజి మాటలు చెప్పి జర ఆగమాగం చేసి 10 రూపాయలు ఇస్తే నేను 12 రూపాయలు ఇస్తా, 20 రూపాయలు ఇస్తే నేను 30 రూపాయలు ఇస్తా అని బట్టవాజి మాటలు చెప్పి అదేదో వేలం పాట వాడినట్టు, హరాసు వాడినట్టు వాడి ఇలా వచ్చిండు. తక్కడలో పెట్టినాక ఎంత బరువు ఉన్నదన్న ఇవాళ జలం మొత్తం చూసిరు. అయ్యో దూరం చేసుకుంటాంగా బాపుని అని చెప్పేసి ఇవాళ ప్రతి ఒక్కరు బాధపడతారు. ఇక రానున్న స్థానిక సంస్థలు కానీ, బల్దియా కానీ ఏదైనా ఇక బరివాదలు నిలబెట్టే రోజులు అతి త్వరలో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారు. అన్న ఒకటి ఎట్లుంటది అంటే, ఉద్యమం అయినా ఏదైనా ఒక సింపతిని కానీ, ఒక ఎమోషన్ ని కానీ, ఒక ఫీలింగ్ ని కానీ టచ్ చేస్తే మాత్రం అది చాలా రెవల్యూషన్ లాంటి ఉద్యమాలు లాంటివి ఇక్కడ నుంచి పుట్టుకొని వస్తాయి. ఎంత అణచి వేసినా, నా ఇల్లు కూడా కొట్టినా, ఆత్మగౌరవం అనేది దాన్ని ఎవరు టచ్ చేయలేరు. ఆత్మగౌరవం అనేది అంతిమ లక్ష్యం అన్న. వాస్తవానికి ఈ రోజు ప్రతి ఒక్క నీళ్లు గాని, పంట గాని, ప్రతి ఒక్క చేను గాని మురిసిపోతుంది, అందంగా ఉంది అంటే దానికి ప్రతీక కేసీఆర్ అన్న. ప్రతి ఒక్క 1,00,000 ఎకరాలు కానీ, ప్రతి ఒక్క దగ్గర ఏడ చూసుకున్నా, ప్రతి ఒక్క ఇలా నిలబడ్డ నీళ్ళ దగ్గర నుంచి, ఇలా నిలబడ్డ రోడ్డు కానుంచి, ప్రతి ఒక్క చెట్టు కానుంచి కేసీఆర్ ఆనవాళ్ళు ఉన్నాయి. ఆనవాళ్ళు చెరిపేస్తా అనడానికి నీ ఇంట్లో నీ అయ్యనో, నీ అమ్మనో, నీ ఇల్లు పక్కకు పెట్టడమో కాదు. అది ఒక రాష్ట్రానికి ప్రతి ఒక్క అణువులో, ప్రతి ఒక్క పీల్చుకునే గాలిలో కేసీఆర్ ఒక కష్టం ఉంది, కృషి ఉంది, తన ఆలోచన విధానం ఉన్నది. దాన్ని ఎవరు మార్చలేరు, చేర్చలేరు. వాళ్ళ పిచ్చి బుద్ధి ఏంటంటే అదిగా ముఖ్యమంత్రి అయ్యేసరికి, కుర్చీలో కూర్చునేసరికి అన్ని మాతో అవుతాయి అని అనుకుంటారు. కానీ ప్రజల నిర్ణయం అనేది అంతిమ లక్ష్యం. అది దాన్ని అంతిమంగా ప్రజలే అన్న. ప్రజల నిర్ణయాన్ని మార్చుకొని ఎవరు కాలేరు. అది అన్న. వాస్తవానికి అందరు మనసు మీద చేసుకొని చెప్తే ఏంటంటే, మాలాంటి బతుకులు ఎన్నో మంది ఒకసారి వచ్చి అక్కడ నేల మీద చూస్తే, అరే ఇల్లు కట్టుకు చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. 10 రూపాయలు పోగేసుకొని వాళ్ళు కట్టుకుంటే వాళ్ళకు పునరావాసం కేంద్రం కేటాయించు. ఇక్కడ కాదమ్మా, ఇక్కడ ఉండని వాళ్ళని ఒప్పించి నువ్వు రాత్రి బుల్డోజర్లు తీసుకొచ్చి, ఆదివారం ఉంది కదా ఈడ ఎవ్వరు రాడని చెప్పేసి పులగొట్టి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొచ్చి వాళ్ళు ఏం చేయలేరు కదా, చిన్న బతుకులు కదా. వాళ్ళు పోయి ఏదో కోర్టు దాకా పోయి అది ఇది బెదిరించి పైసలు పెట్టి నీతో లాబింగ్ చేసుకునే కెపాసిటీ లేదు. కాబట్టి అదొక గేమ్ స్టాటిక్స్ ఆడుతున్నాను అంతే, అందమించి వేరేది ఏం లేదన్న. మార్కులు వేయడానికి కూడా సిగ్గు అనిపిస్తుంది అన్న. వాస్తవానికి ఒక మార్కులు అనే పదం కూడా 0 అసలు చెప్పుకోవడానికి కూడా సిగ్గు.